హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా పన్నీర్ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. దానికోసం 1 లీటర్ పాలు కావాలండి. నేను 1 లీటర్ పాలతో చేస్తున్నాను కాబట్టి 1 లీటర్ పాలు తీసుకున్నాను. దానిలో పాలు మరబెట్టుకోవడానికి గిన్నెని స్టవ్ పైన పెట్టి ఈ పాలను దాంట్లో యాడ్ చేసుకోవాలండి. అప్పుడు మీడియం ఫ్లేమ్లోని పాలని మరగపెట్టుకోవాలి. పాలను యాడ్ చేసిన తర్వాత గరిటతో కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటికి పోతుంది. అలానే లో ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు. తర్వాత ఏంటంటే మేగడ కట్టనివ్వకూడదండి. మేగడ కడితే ఎక్కువగా పన్నీర్ అనేది మనకి రాదండి. అందుకే పాలను మరిగిస్తున్నప్పుడు పదే పదే కలుపుతూ ఉండాలి ఒక పొంగొచ్చిన వరకు. అలా పొంగొచ్చిన తర్వాత సైడ్ను విడిచిపెట్టి అది తెరులుతున్నప్పుడు బాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. కలిపిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత దానిలోని వెనిగర్ని యాడ్ చేసుకోవాలి. 2-3 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత ఈ పాలు మరొకసారి ఫుల్ మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసిన తర్వాత దీన్ని వేసి కలుపుకోవాలండి. ఈ వెనిగర్ని కలిపిన వాటర్ని వేసి కొద్దిగా వేసుకొని కలుపుతూ ఉండాలండి. అడుగంటుకోకుండా కలుపుతూ ఉండాలి. అలా ఒకేసారి వేస్తే పన్నీర్ అనేది గట్టిగా అయిపోతుందండి. అందుకే కొద్దిగా వేసుకొని కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉన్న తర్వాత అదిగోండి ఆ విధంగా విరగడం స్టార్ట్ అవుతాయి. మళ్ళీ విరగలేదు కదా పాలు అని మళ్ళీ స్టవ్ మీద పెడితే పన్నీర్ అనేది చాలా గట్టిగా వచ్చేస్తుంటుందండి. అదిగోండి ఆ విధంగా చేసిన తర్వాత సైడ్ని పెట్టుకొని ఒక కాటన్ క్లాత్ని వేసుకొని ఈ విరిగిన పాలను వేసి ఆ వాటర్ అంతా వేరు చేయాలండి. వేరు చేసిన తర్వాత ఈ పన్నీర్ని క్లాత్ పైనుంచి వాటర్ని మొత్తం పిండేయాలండి. వాటర్ మొత్తం పిండేసిన తర్వాత అది కొద్దిగా గట్టిగా అవుతుంటుంది, చేయి కాలుతుంటుంది. కొద్దిగా వేడి పన్నీరు ఈ విధంగా ఉండాలి. వాటర్ అంతా పిండేయాలి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మొత్తాన్ని ఎంతో వేడి రెడీ అయ్యిందండి. పిండేసిన వాటర్ని వేరు చేసి దానిపైన కొద్దిగా బరువు ఉంచుకున్న తర్వాత స్టోర్ చేసుకుంటే ఒక బౌల్లో వాటర్ పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2-3 రోజులైనా ఉంటుంది. 4 అవర్స్ 5 అవర్స్ విడిచిపెట్టేసిన తర్వాత అలా మూత తీసి చూసుకోవాలండి. నెక్స్ట్ ఇదిగోండి రెడీ అయ్యిందండి.